డైల్యూట్ చేసి సమాజంలో అశాంతిని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో సైకోలుగా ప్రవర్తించి బూతు మాటలతో బూతు రాతలతో ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టని బజారు పాలు చేసినటువంటి బజారు మనుషులందరూ క్షమాపణలు కోరుకుంటా ఉన్నారు. నన్ను క్షమించండి బాబోయ్ అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాది నేతలకు మొరపెట్టుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా హోంమంత్రి వంగలపూడి అనిత సోషల్ మీడియా సైకోలపై ఉక్కు పాదం మోపుతూ ఉన్నారు. వారు ఎవరైనా, ఎంతటి వారైనా, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా తొక్కిపట్టి నార తీయాల్సిందే అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నారు. అయితే 7 సంవత్సరాల నుంచి స్త్రీ జాతికే మచ్చ తెస్తూ సమాజాన్ని నాశనం చేసి సోషల్ మీడియాలో బూతు మాటలు బూతు రాతలకు అంకురార్పణ చేసినటువంటి ఒక బూతు తల్లి ఈరోజు బయటకు వచ్చి నన్ను క్షమించండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. అయితే ఆ బూతు తల్లి ఎవరో ఒకసారి చూద్దాం. లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే నా భవిష్యత్ని, నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు, నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి, అలాగే ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. చూశారు కదా, ఈవిడ క్షమాపణ చెప్పేటప్పటికి కూడా, చెబుతున్నప్పటికీ కూడా ఏమాత్రం పశ్చాత్తాపం అనేటువంటి భావన ఈవిడ ముఖంలో లేదు. హోంమంత్రి అనిత గారిని ఉద్దేశించి అనిత గారు సారీ వెటకారంగా చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఒక హోంమంత్రి అంటే ఈ ఉన్మాది, మహిళా ఉన్మాది, నేరస్తుల్ని నేరస్తుడు అని చెప్పడానికి భయపడకూడదు. వాడు ఏ కులమైనా ఏ మతమైనా భయపడకూడదు. ఉన్మాదం చెప్పడానికి పురుషుడైనా స్త్రీ అయినా భయపడకూడదు. అదే మేము నేర్చుకున్న సిద్ధాంతం. నిజం, ఇదే మా నిజం. ఈ మహిళా ఉన్మాదిని కటకటాల వెనక్కు పంపాలని తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యావత్ ప్రజానీకం కోరుకుంటా ఉన్నారు, మహిళలందరూ కోరుకుంటా ఉన్నారు. చూసారా, నా వల్ల నా కుటుంబ సభ్యులకి ఏ విధమైన ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి క్షమాపణ చెప్తుందంట. అంటే ఇన్నాళ్ళు ఎదుటి వారి యొక్క కుటుంబాలని, వారిళ్లలో ఆడవాళ్ళని, వాళ్ళ తల్లిని, పిల్లల్ని, భార్యల్ని నీచంగా ఎవరు తిట్టినప్పుడు మాత్రం మీ ఎదుటి వ్యక్తుల యొక్క కుటుంబాలు వారి కుటుంబాలు కాదు, వారు మనుషులు కాదు, వారిళ్లలో ఆడవాళ్ళు కాదు, ఈవిడ మాత్రమే ఆడ వ్యక్తి. చూసారా ఎంత అహంకారంగా, ఎంత దారుణంగా, ఎంత దుర్మార్గంగా ఈ మహిళ వ్యవహరిస్తూ ఉందో. ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకుండా లీడర్స్కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ, ఈ యుద్ధం అంట కార్యకర్తల మధ్య కాదంట, లీడర్లకి మధ్య జరగాలని ఈవిడ సలహా ఇస్తుంది. మరి ఇన్ని రోజులు మరి ఈవిడెందుకు ఈ విధంగా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతూ ఉంది? మరి అదేదో నాయకులు చూసుకుంటారు కదా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారో, లేదా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారో, లేకపోతే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారో నాయకులు చూసుకుంటారు కదా. మీరెందుకు బయటకు వచ్చి మాట్లాడారు? మీరు ఈ విధంగా బూతులు మాట్లాడటం వలన, అశ్లీలత అనేటువంటి దాన్ని పెంచి పోషించడం వల్ల ఈరోజు సోషల్ మీడియాలో సోషల్ సైకోలు తయారైపోయి ఈ అశ్లీలతే పరమావధిగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది ఈవిడ బాట పట్టారు, ఈవిడని ఫాలో అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈవిడని కటకటాల వెనక పంపకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు స్త్రీ జాతికే మచ్చ, అందులో ఎలాంటి డౌట్ లేదు. ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి. నేను విజ్ఞప్తి చేస్తూ, విన్నవించుకుంటూ బెండ్ అయ్యి, చూసారు కదా, బెండ్ అయిందంట. భయానికే భయం పుట్టించాడు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్లో. ఒకప్పుడు నువ్వేం చేయలేవు, నువ్వేం పీకలేవు, నువ్వెంత అని చెప్పేసి ఇలాంటి వాళ్ళందరూ ఇష్టానుసారంగా ప్రతిరోజు మీడియాలో, సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్లో బూతు రాతలతోటి చెవుల నుంచి రక్తం వచ్చే విధంగా చేసినటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ పరువును బజారుకి ఇచ్చిన పరిస్థితి. ఈరోజు బెండే క్షమాపణ చెప్తుంది అంటే మొన్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పోలీసు వ్యవస్థకి ఇచ్చినటువంటి ఒక స్ట్రాంగ్ మెసేజ్, పోలీసు వ్యవస్థ మొత్తానికి ఇచ్చినటువంటి ఒక స్ట్రాంగ్
సూచన అనుకోవచ్చు, సలహా అనుకోవచ్చు, వార్నింగ్ అని కూడా అనుకోవచ్చు. ఇలాంటి ఉన్మాదులు మీరు ఎందుకు వదిలిపెడుతున్నారు? తీసుకొచ్చి లోపల వేయాల్సిందే. సమాజాన్ని పొల్యూట్ చేసే వాళ్ళందరినీ కూడా ఏరి పారేయాల్సిందే అని చెప్పేసి ఆయన చెప్పడం వల్లనే ఈవిడ బెండ్ అయింది. నార్మల్గా అయితే ఈవిడ బెండ్ అవ్వదు, ఎదుటి వాళ్ళు బెండ్ చేసేటువంటి రకం ఈవిడ. మా కార్యకర్తల్ని వదిలిపెట్టండి అని చెప్పి, ఇంక్లూడింగ్ మీ, నన్ను కూడా చూసారా? మా కార్యకర్తలను వదిలిపెట్టండి అని చెప్పేసి ఇంక్లూడింగ్ మీ అన్నారు. అంటే ఎవరి కార్యకర్తలు? వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలను ఈవిడ వదిలిపెట్టమని చెప్పేసి చెప్తా ఉన్నారు, అంతే కదా? లేకపోతే ఇంకే పార్టీ? ఈరోజు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదట ఎవరైతే సోషల్ సైకిల్ ఉన్నారో వారి మీదే ఉక్కుపాదం మోపింది, వారినే తీసుకువెళ్ళి అరెస్టులు చేస్తా ఉన్న పరిస్థితి ఉంది. అఫ్కోర్స్ జనసేన, తెలుగుదేశం, బీజేపీలో లేరా అని చెప్పేసి అంటే ఖచ్చితంగా వారిలో కూడా ఎంతో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కంపేర్ చేసుకుంటే వాళ్ళ 100 మంది, వీళ్ళ 10 మంది ఉంటారు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే మనం వాస్తవాలే చెప్పాలి. మనం ఏ రాజకీయ పార్టీకి ఇక్కడ మనం ఏం సపోర్ట్ కాదు. ముందు వైసీపీ పని పట్టిన తర్వాత కూటమిలో కూడా ఇలాంటి వ్యక్తులు ఎవరుంటే వారి పని పట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆయన నిన్న కూడా చాలా స్ట్రాంగ్గా చెప్పారు. వైసీపీ మహిళల్ని, వైసీపీ నాయకుల ఇళ్లలోని మహిళల్ని కనుక దూషించినా కూడా ఎవరిని ఒప్పుకోనని చెప్పారు. చూసారా? ఈవిడ మా పార్టీ కార్యకర్తల్ని వదిలిపెట్టండి అని చెప్పేసి చెప్తుంది, ఇంక్లూడింగ్ మీ. అంటే ఈవిడ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్ ఈవిడ. అంటే గత 5 సంవత్సరాలు బోరుగడ్డ అనిల్ అనేటువంటి కీచకుడు ఉన్మాదుని ఏం చేయలేకపోయింది గత ప్రభుత్వం. ఈ మహిళా ఉన్మాదుని ఏం చేయలేకపోయింది. ఇంకా ఎంతోమంది ఉన్మాదులు అరెస్ట్ అయ్యారు నిన్న మొన్న, వాళ్ళని ఏం చేయలేకపోయారు. సో వాళ్ళందరినీ పెంచి పోషించడం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరువు బజారున పడింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు అంటే మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ రాజకీయ పార్టీలు కానీ అసహించుకునే పరిస్థితి రావడం కారణం ఇలాంటి వ్యక్తులు. సో ఇప్పుడు ఈవిడ ఈ విధంగా బెండే క్షమాపణ అడుగుతోంది కదా, అసలు ఈవిని క్షమించాలా వద్దా అనేది నేను చెప్పడం కన్నా ఒక మహిళా రిపోర్టర్ తోటి వారి అభిప్రాయం తీసుకుందాం. మన ప్రైమ్ నైన్ న్యూస్ ఫిల్మ్ సీనియర్ రిపోర్టర్గా ఉన్న